వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఎంపీలకు జిల్లా కలెక్టర్ శాఖ ఇచ్చారు. అనధికారికంగా అర్హత లేని ఆర్ఎంపీ వైద్యులు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మండల కేంద్రమైన ఓడి చెరువులో ప్రథమ చికిత్స కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యుని వద్ద ఉన్న మందు స్లిప్లను ఆయన పరిశీలించారు. అందులో సూదులు మందులు ఉండటాన్ని కలెక్టర్ గుర్తించారు. ఏ అర్హత లేకుండా జబ్బులతో బాధపడే వారికి సూది మందులు ఎలా అందిస్తావని ఆర్ఎంపీ వైద్యుడిని కలెక్టర్ నిలదీశారు. ఏ అర్హత లేకుండా ఆర్ఎంపీ వైద్యులు సూది మందులు వేయడం కానీ స్టెరాయిడ్స్ ఇవ్వడం కానీ చేరాదన్నారు. సంబంధిత మందుల షాపుల్లో విక్రయిస్తున్న మందులను కూడా ఆయన పరిశీలించారు. ముందస్తు హెచ్చరికగా ఆర్ఎంపీ వైద్యులకు గతంలోనే నోటీసులు జారీ చేశామని, ఆయన నిబంధనలకు అతిక్రమించి వైద్య సేవలు అందిస్తున్న సంబంధిత ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేయాలంటూ స్థానిక ప్రభుత్వ వైద్యులకు, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రథమ చికిత్సా కేంద్రాల్లో ఆర్ఎంపీ వైద్యులు నిబంధనలకు అతిక్రమించి అనారోగ్యంతో వచ్చే ప్రజలకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి మున్ముందు బలహీనపడతారని ఆయన వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత ఆర్ఎంపీ వైద్యులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని, సంబంధిత మెడికల్ షాప్ యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. మన జిల్లాలో ఇటీవల కాలంలో డాక్టర్స్ రివ్యూ చేసినప్పుడు చాలా చోట్ల ఈ ప్రాథమిక చికిత్సా కేంద్రం అని చెప్పి అనధికారికంగా కొంతమంది వైద్యం చేయడం జరుగుతుంది. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్, అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ కూడా. సో దీనికి సంబంధించి తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్, పోలీస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక 2 months బ్యాక్ ఒక ఇన్స్పెక్షన్ చేశాము. ఆ రోజు ఒక 5 ప్రథమ చికిత్సా కేంద్రాలని సీజ్ చేయడం జరిగింది. నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరలా ఒక 1 week బ్యాక్ కూడా ఇక్కడ మన మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న మెయిన్ ప్రక్రియ ఏంటంటే హై యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ వీళ్ళకి అర్హత లేదు. అవి ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. సో తక్కువ ధరకి వైద్యం, లేదంటే సూది మందు ద్వారా వైద్యం, లేదా త్వరగా నొప్పి ఉపశమనం అని చెప్పి ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లేదా ప్రథమ చికిత్స కేంద్రాలను అప్రోచ్ అవుతున్నారు ప్రజలు. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళ వ్యాధి ఇంకా సంక్రమణ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి మెడికల్ ఆఫీసర్స్, ఇలాంటి మెడికల్ టీమ్తో పంపించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. సో మొదటి విడతగా నోటీస్ ఇచ్చడం జరిగింది. నెక్స్ట్ టైం కనుక ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళని మెడికల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. సో ఇది మన జిల్లాలో